శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. ప్రస్తుతం అట్లాంటిదే అనుకుంటాం. తంబు మామూలుగా సంతకాలు పెట్టడం అయితే పాత సంతకాలు కూడా ఇప్పుడు పెట్టేయచ్చు కాబట్టి తంబ్ ఇంప్రెషన్ పెట్టారు. ఆ తంబ్ ఇంప్రెషన్కి ఏదో సృష్టించి మన తంబుతో చేసేటటువంటి సిస్టమ్ పెట్టారు. దాంతో అది కాదని ముఖ ఆధారిత గుర్తింపు పెడితే ఇప్పుడు దాన్ని కూడా మాయ చేశారట. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ లో ముఖ గుర్తింపు హాజరు సాంకేతికతను ట్యాంపరింగ్ చేసి విధులకు హాజరు కాకుండా హాజరైన చూపిన 3 ఉద్యోగులు తొలగించారు. మరో 10 మందికి షోకాజు నోటీసులు చేశారు. వీళ్ళపై త్వరలో చర్యలు తీసుకోబోతున్నారు. పిల్లలకు నైపుణ్యాలు నేర్పించాల్సిన సిబ్బంది విధులకు గైర్హాజరై బోగస్ హాజరు నమోదు చేసేందుకు సాంకేతికతను వినియోగించారు. ఏపీ ఎస్ఎస్డీసీలో జనవరి నుంచి ఈ తతంగం జరుగుతుండగా తాజాగా బయటపడింది. విధులకు వెళ్లకుండా క్షేత్రస్థాయిలో వేరే ఉద్యోగితో హాజరు వేయించారు. పరిశీలనలో ఈ విషయం బహిర్గతమైంది. యాప్ ద్వారా ఎఫ్ఆర్ఏ చేస్తున్నారు. ఈ ఉద్యోగులు విధులకు వెళ్ళని సమయంలో ఆ యాప్లో ముఖచిత్రం తొలగించి అక్కడ పనిచేసే ఉద్యోగి ముఖాన్ని వాస్తవ ఉద్యోగిగా నమోదు చేయించారు. వాస్తవ ఉద్యోగి వెళ్ళిన సమయంలో బోగస్ ఉద్యోగి చిత్రాన్ని తొలగించి ఆయన ముఖంతోనే హాజరు వేశారు. ఇలా పలు ముఖాలతో హాజరు నమోదు చేశారు. కొందరు ఉద్యోగులు విధులకు వెళ్లకుండా బయట తిరుగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో సాంకేతిక సిబ్బంది పరిశీలించడంతో ఈ విషయం వెలుగు చూస్తుంది. ఇలా ఒక్క విభాగంలో 40 మంది వరకు తప్పుడు హాజరు నమోదు చేసినట్టు తేలింది. క్షేత్రస్థాయిలో విధులకు వెళ్లకుండానే వెళ్ళినట్టు హాజరు నమోదు చేశారు. చాలా తెలివైన వాళ్ళు అనమాట.